2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ప్రార్థన చేసుకొని, పరిశుద్ధుడైన తండ్రి, దైవజనులు పౌలు భక్తుడు చెప్పినటువంటి ఆ మాటను మేము ధ్యానం చేసుకుని చుండగా, పరిశుద్ధాత్మ దేవుడా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుబడినటువంటి వాక్యము మనం గమనిద్దాం, ఆలోచిద్దాం. పౌలు భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? నా బలహీనతల యందు దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది, నా కృప నీకు చాలు, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుడు పౌలు భక్తునితో చెప్పినటువంటి మాటను మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములు ఉన్నటువంటి సత్యాన్ని, సారాంశాన్ని మనము గమనించాలి. నా బలహీనతల యందు ఆయన కృప, ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది, సంపూర్ణమగుచున్నది. నేను ఎప్పుడు బలహీనుడనో, 12వ అధ్యాయము 10వ వచనం, 2 కొరింథీ 12, 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. చూసారా? పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట. నా వైపు చూడండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నా బలహీనతల్లో ఆయన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి పరిపూర్ణమగుచున్నది అంటూ పౌలు భక్తుడు వ్రాయుచున్నాడు. దేవుని బిడ్డలకు రకరకాల బలహీనతలు ఉంటాయి. ఈరోజు క్రైస్తవ సమాజంలో మరి ఎందరో దేవుని బిడ్డలు ఏ రకమైన బలహీనతల్లో ఉన్నారో మనకు తెలియదు. నిజానికి అనేకులు బలహీనులే. అనేక మంది ఈ లోకంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు, బలహీనులు అయిపోయారు. చాలామంది ప్రార్థన చేయలేనటువంటి బలహీనత, బైబిల్ చదవలేని బలహీనత, దేవునితో గడపలేనటువంటి బలహీనత, ఎన్నో విధములుగా, ఎన్నో రకాలుగా అనేక మంది అనేక విషయాల్లో బలహీనులుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి బలహీనత ఏంటో పౌలు అంటున్నాడు. నా బలహీనత అంటున్నాడు. పౌలుకు ఏ బలహీనత ఉంది? ఏదన్నా రోగం వచ్చిందా? పాపమా? రోగమా? శరీర బలహీనతనా? ఆధ్యాత్మికమైనటువంటి బలహీనతనా? ఏ బలహీనత పౌలు భక్తునికి ఉన్నది? మనం ఒకసారి ఆలోచిస్తే మంచిది. కొంతమంది భక్తులు అంటారు,
బైబిల్ పండితులు అంటారు, పౌలుకి ఒక బలహీనత ఉంది. అదే బలహీనత అంటే ఆయన కళ్ళకు కొంచెం కళ్ళు మబ్బులైపోయాయి. బైబిల్ చదవలేనటువంటి పరిస్థితి ఆయనకు ఏర్పడింది. ఎందుకు ఆయన కళ్ళు మబ్బులైపోయాయంటే ఆయన కన్నీటి ప్రార్థనలు చేసి చేసి కన్నీరు కార్చి కార్చి ఆ కళ్ళు కాస్త కనబడకుండా అయిపోయినాయి. పౌలు కన్ను ఒకటి చిన్నగా ఉంటుంది అని కొంతమంది బైబిల్ పండితులు అంటున్నారు. ఆ బలహీనతన పౌలుకున్నది. ఇంకా కొంతమంది బైబిల్ పండితులు అంటారు, ఇంకా వేరే రకమైనటువంటి బలహీనతలు పౌల్లో ఏదో ముళ్ళు ఉంది, పాపపు ముళ్ళు ఏదో ఉంది, అది తీసేయమని పౌలు చాలాసార్లు ప్రార్థన చేశాడు అని అంటారు కొంతమంది. పౌలులో ఏ బలహీనత ఉంది? పాపమా, రోగమా? అది శరీర సంబంధమైందా, అది ఆత్మ సంబంధమైందా? అది ఏ బలహీనత పౌల్లో ఉంది? అందుకే పౌలు అంటున్నాడు, నా బలహీనతలలో నీ శక్తి పరిపూర్ణమగుచున్నది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని అంటున్నాడు కదా. మరి ఏంటి ఈ బలహీనత? గమనించాలి. మనం దేవుని పిల్లలముగా అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎన్నో రకాలుగా మరి వాక్యాన్ని దైవజనులు వివరిస్తారు, కానీ ఈరోజు మరొక కోణంలో మనం ఆలోచిద్దాం. పౌలులో ఏ బలహీనత ఉందంటే తన సొంత చిత్తాన్ని, సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకునేవాడు కాదు. మనం ఆలోచించాలి. పౌలులో ఏ బలహీనత ఉందో ఒకసారి మనం ఆలోచిస్తే, తన సొంత చిత్తమును పక్కకు పెట్టేశాడు. తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోలేనటువంటి వాడు. అదే బలహీనత. తన్ను దేవునికి సజీవుడుగా సమర్పించుకున్నాడు. దైవ చిత్తాన్ని చేయడానికి తన్ను తాను సమర్పించుకున్నటువంటి బలహీనతనే కానీ మరొక బలహీనత అయితే కాదు. మనం లోతుగా ఆలోచించినట్లయితే, బైబిల్లో లోతుగా మనం ఆలోచించినట్లయితే, పౌలు భక్తుడు దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చుటకే ఆయన సమర్పించుకున్నాడు, కానీ తన స్వచిత్తము, సొంత చిత్తము నెరవేర్చుకొనుట ఆయనకు చేత కాదు. అంటే పాపం చేయడం ఆయనకు చేత కాదు. ఈరోజు చాలామంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి చేతనవుతుంది, పాపం చేయడానికి చేతనవుతుంది. ఆయనకు త్రాగడం చేత కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు త్రాగడానికి చేతనవుతుంది. మోషే, అబ్రహాం, దావీదు అని పేరు పెట్టుకున్నారు, యేసు అని పేరు పెట్టుకున్నారు, కానీ వైన్ షాప్లో కూర్చుంటారు, కళ్ళు కంపౌండ్లో కూర్చుంటారు, లేదా సినిమా హాల్లో కూర్చుంటారు, లేదా లోకభోగాన్ని అనుభవిస్తారు, లోకానుసారంగా జీవిస్తారు, తన సొంత చిత్తాలను నెరవేర్చుకుంటారు, తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటారు, తన కోరికలను నెరవేర్చుకుంటారు. ఈ లోక సంబంధమైనవన్నిటిని కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఇది పౌలుకు చేత కాదు. లోకాన్ని అనుభవించడము పౌలుకు చేత కాదు. పౌలు బలహీనత ఏంటంటే దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు, తన సొంత చిత్తాన్ని తను చేయలేడు. రోమీలకు 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా మీకు?
ఏమని మాట్లాడాడు పౌలు? సహోదరులారా, చదవండి. నేనే చదువుతాను చూడండి. రోమ 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమునైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు భక్తుడు దేవునికి తన్ను తాను సజీవయాగముగా సమర్పించుకున్నాడే కాబట్టి సంఘానికి బోధిస్తున్నాడు, సహోదరులకు బోధిస్తున్నాడు. సహోదరులారా, నేను దేవునికి సమర్పించుకున్నట్లే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లే మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని బైబిల్లో రాశాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే, గలతీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము, జీవించువాడను నేను కాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు. జీవించువాడను నేను కాదు, నాయందు క్రీస్తు జీవిస్తున్నాడు. నేను సిలువ వేయబడ్డాను. నా కోరికలను, నా ఆలోచనలను, నా ఆశను చంపేసుకున్నాను. ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా నేను చంపి పడేసుకున్నా. శరీర క్రియలన్నింటినీ కూడా నేను అణచివేసుకున్నా. పౌలు భక్తుడు అంటాడు 1 కొరింథీలో 9వ అధ్యాయం చివరిలో అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టుకొని దానిని లోపరుచుకున్నాను. నా శరీర ఇచ్ఛలను, శరీర కోరికలను, శరీర ఆశలను చంపేశాను. నా సొంత చిత్తాన్ని నేను నెరవేర్చలేను, నాకు శాత కాదు. అదే నా బలహీనత. నేను దేవుని చిత్తమునకు అప్పగించుకున్నాను. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను జీవిస్తున్నాను. నాకు ఏవేవి లాభకరమై ఉండనో అవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకున్నాను. నాకున్నదంతా ఆస్తులు, అంతస్తులు, ధనము, డబ్బు, వెండి బంగారాలు, ఇదంతా కూడా ఈ లోక సంబంధమైన సంపద అంతటిని నేను ఒక పెంటగా ఎంచుకున్నాను. క్రీస్తును సంపాదించుకోవడానికి, క్రీస్తు కొరకే నేను ముందుకు సాగుతున్నాను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనక ఉన్నవన్నీ మర్చాను, ముందున్న వాటికే నేను వేగిరపడుచున్నాను. నేను క్రీస్తును సంపాదించుకోవడానికి పరిగెత్తుచున్నాను. మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు జీవ కిరీటము రెడీగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు భక్తుడు పరిశుద్ధ పౌలు అంటారు. ఆయనని ఏమంటారు? పరిశుద్ధ పౌలు. అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు ఆయన పేరు పరిశుద్ధ. మరి ఈ పరిశుద్ధ పౌలులో ఉన్న బలహీనత ఏంటి? స్వసిత్తంను చేయలేడు. అంటే నీలాగా ఆయన త్రాగలేడు, చేత కాదు. నీలాగా పాపం చేయలేడు, ఆయనకు చేత కాదు. నీలాగా సినిమా హాల్లో పోయి కూర్చొని సినిమా చూడలేడు. బలహీనత ఆయనకు. నువ్వు బలవంతుడవు, మీరు బలవంతులు కాబట్టి మీరు చేస్తున్నారు. ఆయన బలహీనుడు. ఆయన సిగరెట్లు తాగలేడు, సినిమాలు చూడలేడు, షికారులు చేయలేడు. ఆయనకు అది చేత కాదు. అది ఒక బలహీనత. ఆయన తన్ను తాను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నాడు. ఇది లోకానుసారమైనటువంటి పాపభోగంలో మునిగి తేలడము ఆయనకు చేత కాదు. పౌలు భక్తుడు ఒక చోట ఏం చెప్పాడు చూడండి.
మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. చూడండి. అన్ని విషయముల యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నియు క్షేమవృద్ధి కలగజేయవు. చూసారా? అన్ని చేయడానికి నాకు కూడా అధికారం ఉంది. తినొచ్చు, త్రాగొచ్చు, తిరగొచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు, లోకమును అనుభవించవచ్చు. కానీ నేను వాటిని చేయలేను. అది నాకు చేత కాదు, అది నా బలహీనత. సినిమాకు పోదాం రమ్మంటే నేను రాలేను. అది నా బలహీనత. నేను ప్రభు చిత్తానికి నన్ను నేనే సమర్పించేసుకున్నా. సజీవ యాగముగా నన్ను ఆయన సేవకు సమర్పించుకున్నా. నేను చనిపోయిన స్థితిలో ఉన్నా, చేతగాని వాడినిగా ఉన్నాను. నేను దేవుని మీద ఆధారపడ్డాను. జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. లోకం అనుభవించడం నాకు చేత కాదు. ఏంటిది అనుకున్నాం మరి? పౌల్లో ఉన్న బలహీనత ఏంటిది మరి? ఇంకొక మాట మీరు చెప్పండి. మొదటి కొరింథీ 6వ అధ్యాయము చూద్దాం. మొదటి కొరింథీ 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ వచనం చూడండి. 6:12లో పౌలు మరొక చోట రాశాడు. ఏమంటున్నాడంటే, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ నేను దేని చేతను లోపరచబడనొల్లనో భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును. చూసారా? కడుపు భోజనం కొరకుందంట, భోజనము కడుపు కొరకున్నదంట. భోజనము కడుపు కొరకుంది, కడుపు భోజనం కొరకుంది. దేవుడు వాటిని నాశనం చేస్తాడు ఒకరోజు. వాటి విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నాను. అవి నేను చేయలేను, అది నాకు చేత కాదు. 1 కొరింథీ 9వ అధ్యాయంలో పౌలు ఒక చోట అంటాడు. పౌలు ఏమంటాడు తెలుసనా? 1 కొరింథీ 9వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 1 కొరింథీ 9 మొదట్లో అంటున్నాడు ఆయన, నేను స్వతంత్రుడను కానా, నేను అపొస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను నేను అపొస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు అపొస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. నన్ను విమర్శించే వారికి నేను చెప్పిన సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును నాకు అధికారము లేదా తినుటకు, త్రాగుటకు, తిరుగుటకు, పాపాలు చేయడానికి, లోకాన్ని అనుభవించడానికి అధికారం ఉంది. డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను వాటిని చేయలేకపోతున్నాను. నా ప్రభువుని బట్టి నేను బలహీనుడను. అందుకే అపొస్తలుడు అయిన పౌలు భక్తుడు, పరిశుద్ధ పౌలు భక్తుడు ఎప్పుడైతే బలహీనుడో అప్పుడే బలవంతుడు. ఎప్పుడు బలహీనుడుగా ఉన్నాడో దైవశక్తి పరిపూర్ణమగుచున్నది అని రాసింది. అంటే ఈ విధంగా ఆలోచిద్దాం. నువ్వు పాపాలు చేసుకుంటూ కూర్చుంటే దేవుని శక్తి పరిపూర్ణమవుతుందా? దేవుని శక్తి నీలో పెరుగుతుందా? నువ్వు పాపాలు చేస్తుంటే, లోకానుసారంగా జీవిస్తుంటే, దేవునికి విరుద్ధంగా జీవిస్తుంటే, నీ చిత్తాలను నువ్వు నెరవేర్చుకుంటుంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తుంటే దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగుతుందా? పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అంటే నువ్వు పాపం చేసినప్పుడు బలవంతుడు అయిపోతావా?
మరి పాపాలు చేయండి, మరి బలవంతులు అవుతారు. బలహీనత అంటే ఏంటిది అనుకున్నారు? పౌలుకు రోగం అనుకున్నారా? పౌలు చేస్తున్న పాపాలు అనుకున్నారా? పౌలులో కూడా ఏదైనా ఇలాంటివి ఉన్నాయి అనుకున్నారా? కాదు కాదు. అవి లోక సంబంధమైన బలహీనతలు కావు, పాప సంబంధమైన బలహీనతలు కావు, శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన బలహీనతలు కావవి. దేవుని కొరకు సమర్పించుకొని ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధంగా జీవించడమే ఆయన బలహీనత. అందరిలాగా తాగలేడు, అందరిలాగా తినలేడు, అందరిలాగా తిరగలేడు, ఆయన సినిమాలకు వెళ్ళలేడు, సిగరెట్లు కాల్చలేడు, లోకాన్ని అనుభవించలేడు. ఆయన వాటి విషయంలో బలహీనుడు. కొంతమంది అంటారు, పోట్లాడతావమ్మ, అమ్మో నేను నాకు చేత కదమ్మా, నేను పోట్లాడలేనమ్మా. కొంతమంది అంటారు కదా, కుస్తీకి వస్తావంటే అమ్మో నాకు చేత కాదు. పౌలుకు చేత కాదు, వాటి విషయాలు ఆయనకు చేత కాదు, ఆయన బలహీనుడు. ఈరోజు మనోళ్ళు కొంగు నడుముకు చుట్టి రా చూద్దాం, ఆమె ఒకటంటే ఈమె 2, ఆమె 2 అంటే ఈమె 4. అబ్బో, దేంట్లో తీసిపోరు, అన్నిట్లో రెడీ. జుట్లు వీకేసుకోవడానికి కూడా రెడీ, దెబ్బలాడుకోవడానికి రెడీ, తిట్టుకోవడానికి రెడీ, తాగడానికి రెడీ, తిరగడానికి రెడీ, లోకానుసారంగా జీవించడానికి రెడీ. అన్నిటికీ వీళ్ళు బలవంతులే. కానీ పౌలు బలహీనుడు. కొట్లాడలేడు, తిట్లాడలేడు, తిట్టినోని తిట్టలేడు, కొట్టినోని కొట్టలేడు. బలహీనుడు. చేతులు కట్టేసుకున్నాడు, ఆవేశాన్ని చంపుకున్నాడు, కోపాన్ని చంపుకున్నాడు, లోక సంబంధమైన పౌరుషాన్ని చంపుకున్నాడు. ఒకప్పుడు ఉండే, అంతకు ముందు ఉండే బహురోషం గలవాడు. కానీ ఇప్పుడు అన్నిటి విషయంలో అతడు బలహీనుడుగా ఉన్నాడు. అనగా సొంత చిత్తాలను నెరవేర్చుకోలేనటువంటి, చెప్పండి, బలహీనుడు. దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బలవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవునికి సమర్పించుకొని ఉన్నాను. ఈరోజు మనం దేంట్లో బలహీనులుగా ఉన్నాము, దేంట్లో బలవంతులుగా ఉన్నాము? పౌలులో ఉన్న బలహీనత ఏంటి? అది రోగమా? అది పాపమా? అది ఆత్మ సంబంధమైందా? అది శరీర సంబంధమైందా? ఏ రోగం పౌలులో ఉందంటే, ఏ రోగం ఉంది చెప్పండి? ఏ బలహీనత అనుకున్నారు? ఏ రోగం ఆయనలో లేదు. దినదినము చనిపోవచ్చున్నాను అన్నాడు ఆయన. ఏమంటాడు ఆయన? దినదినము చనిపోవచ్చున్నాను, బలహీనుడను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నేనేమై ఉన్నానో ఆయన కృపై ఉన్నాను అని దైవ చిత్తానికి సమర్పించుకున్నటువంటి భక్తుడు పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోలేని బలహీనుడు, దైవ చిత్తాన్ని నెరవేర్చే బలవంతుడుగా పౌలు భక్తుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలు బలహీనత అర్థమైంది కదా. మనం మొదట చదువుకున్న వాక్యాన్ని మరలా చదువుకుందాం. 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం, చూశారా, విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుదును. అంటే ఏంటిది అది? నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుదును అంటే పాపం చేసుకుంటూ సంతోషపడుతున్నాడా? డ్రింక్ చేసి సంతోషపడుతున్నాడా? స్మోకింగ్ చేసి సంతోషపడుతున్నాడా? ఏ బలహీనతలు ఇవి? ప్రభు కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు.
ప్రభు చిత్తాన్ని చేయడం కోసం ప్రభు చిత్తం చేస్తున్నాడే కాబట్టి దేవుని యొక్క శక్తి పరిపూర్ణమైపోతుంది. ప్రభు చిత్తం చేస్తున్నాడు కాబట్టి అతడు బలవంతుడుగా. ఎవరు బలవంతులు ఉంటారు చెప్పండి మీరు? పాపం చేసేవాళ్ళ, పరిశుద్ధంగా జీవించేవాళ్ళ? కదూ. పౌలు బలవంతుడవుతున్నాడంటే, దైవశక్తి పరిపూర్ణమవుతున్నదంటే, వాటిలో ఆయన సంతోషపడుతున్నాడంటే ఏంటిది? ఆత్మ వరములు, ఆత్మ ఫలములు ప్రభు ఆయనకు దయచేస్తున్నాడు. ప్రభుకు ఆయన సమర్పించుకున్నాడు కాబట్టి ప్రభు ఆయనను పరిశుద్ధాత్మ శక్తి చేత, వరాల చేత, ఫలాల చేత ఆయన నింపుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే పౌలు బలహీనుడిగా ఉన్నాడో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. ఈరోజు మనము కూడా శరీర విషయాల్లో మనము చనిపోవాలి. లోక విషయంలో, పాపం విషయంలో మనము బలహీనులుగా ఉండాలి. వాటిని చేసే అంత బలవంతులుగా ఉండొద్దు. పాపాలు చేసే బలవంతులుగా ఉండొద్దు. పాపాలు చేయలేని బలహీనులుగా ఉండాలి. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అన్నాడు యేసుప్రభు కదా. ఉంది. దేవునికి అసాధ్యమైనది ఉంది. ఏంటంటే ఆయన పాపం చేయలేడు. అదే బలహీనత దేవుల్లో. స్తోత్రం చెప్పండి. ఒక వాక్యాన్ని మీకు తెలియజేస్తా. 2 కొరింథీ 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి వాక్యం రాయబడింది. చూడండి, 2 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. 4వ వచనం ఏమంటాడు ఆయన? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు బలహీనతను బట్టి సిలువ వేయబడ్డాడు. అంటే యేసయ్య ఏమన్నా పాపాలు చేశాడా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ చేసిన యేసుక్రీస్తు ప్రభు, ఆయనలో ఏం బలహీనత ఉంది? ఇక్కడ వాక్యం చదివిస్తుంది కదా. 4వ వచనం మళ్ళీ చదవండి. ఆయన బలహీనతను బట్టి సిలువ వేయబడ్డాడంట. అంటే అర్థం ఏంటి? పాపాలు చేసి సిలువకేసిరా యేసయ్యను? ఈ లోకానుసారంగా జీవించిండా యేసయ్య? ఎవరి మీదకైనా గొడవలకు వెళ్ళిండా? ఏదైనా పార్టీ పెట్టిండా? ఏదైనా రాజకీయం చేసిండా? యేసయ్య ఈ లోకాన్ని ఏదైనా ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి వచ్చాడా? యేసుప్రభు చెప్తాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలమే లేదు అన్నాడు ఆయన. ఈ లోకంలో ఏది సంపాదించుకోవడానికి ఆయన రాలే. ఆయన జన్మించినప్పుడు ఒక పశువుల పాకలో దీనుడుగా జన్మించినాడు ఆయన. మరి యేసుక్రీస్తులో ఏ బలహీనత ఉందని మనం ఈరోజు అనుకోవాలి? చదవండి ఆ వచనాన్ని మళ్ళీ. 4వ వచనం, 2 కొరింథీ 13 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. ఇది ఆలోచించవలసిన విషయం కాదా? మరి యేసులో ఉన్న బలహీనత ఏంటి తెలుసా? తండ్రి చిత్తం చేయడం. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూడండి. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 30వ వచనం ఏమంటాడు యేసు ప్రభు అంటే, 5:30వ వచనం, నా అంతట నేను ఏమి చేయలేను,
చూసారా, యేసు ప్రభు అంటున్న మాట ఏంటి తెలిసిన, నా అంతటా నేనేం చేయలేను. నేను ఏదన్నా చేయాలనుకుంటే నా తండ్రి చిత్తమునే చేయాలి. తండ్రి ఏం చెప్తే అది చేయాలి. నేను తండ్రికి సమర్పించుకున్నా, సజీవ యాగముగా ఆయన చిత్తానికి, దైవ చిత్తం చేయడానికి నేను సమర్పించేసుకున్నా. నా అంతట నేనేం చేయలేను, ఆయన చెప్పిందే చేస్తున్నాను. అంటే యేసు ప్రభువులో ఉన్న బలహీనత కూడా ఏంటంటే తన సొంత చిత్తం చేయలేనటువంటి బలహీనత, తన ఇష్టం నెరవేర్చుకోలేనటువంటి బలహీనత, తన కోరికలను నెరవేర్చుకోలేనటువంటి బలహీనత. ఈరోజు మనం ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్న మనందరము మన ఇష్టాలు నెరవేర్చుకుంటున్నాం, మన చిత్తం నెరవేర్చుకుంటున్నాం, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నాం, మన కోరికలు నెరవేర్చుకుంటున్నాం, మనం లోకాన్ని అనుభవిస్తున్నాం. కొంతమంది తాగుబోతులు, కొంతమంది తిట్టిబోతులు, కొంతమంది వ్యభిచారులు, కొంతమంది దొంగలు, కొంతమంది మోసగాళ్ళు, కొంతమంది అబద్ధికులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మీరు బలవంతులు, మీరు బలవంతులు. పౌలు ఒక చోట అంటాడు, మీరు బలవంతులు, మేము బలహీనము అంటాడు. పిడిగుద్దులు తింటున్నాం, ఆకలితో ఉంటున్నాం, చలిలో ఉంటున్నాం, దిగంబరులమై ఉంటున్నాం, మేము బలహీనమై ఉన్నాం ఈ లోకంలో. మీరు బలవంతులై ఉన్నారు అని విశ్వాసుల్ని ఒకసారి పౌలు గద్దించాడు. సహించుకొని సహనముతో ఉండడము, ఎవరైనా తిడితే పడడము అది బలహీనత అని అనుకోవద్దు. మన యొక్క సహనాన్ని కొంతమంది పరీక్షిస్తారు, బలహీనలు అనుకుంటారు కదా. అదే మరి బలహీనత, పౌల్లో ఉన్న బలహీనత అదే, ప్రభువులో ఉన్న బలహీనత కూడా అదే. ఆయన బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను అంటే దీని అర్థం ఏమైంది? యేసయ్యలో ఏమైనా రోగం ఉందా? ఏం బలహీనత అది? యేసయ్యలో ఏదైనా పాపం ఉందా? ఏం బలహీనత అది? ఒకటే మనం అర్థం చేసుకోవాలి సహోదరులారా, సహోదరి, ప్రభు చిత్తం, దైవ చిత్తం చేయడమే వాళ్ళ యొక్క బలహీనత. సొంత చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చుకోలేరు. అందుకే ఊరికే నిలిచుండి యెహోవా కార్యములను చూడండి వాక్యం ఉంది. మనం ఊరికే నిలిచి ఉండాలి, కుస్తీలకు పోవద్దు, కొట్లాటలకు పోవద్దు, పోతే దెబ్బలు తాకుతాయి నీకు. నువ్వు దేవునికి అప్పగించినావు అనుకో, అందుకే దేవుడు అంటాడు యుద్ధము యెహోవాది, మీరు దేవునికి అప్పగించాలి, మీరు సైలెంట్ అయిపోవాలి. కొంతమంది ఇంకా చుడతారు నడుముకు, రాడా చూసుకుందాం, రావే చూసుకుందాం. ఈ క్రైస్తవులకు ఏది శాంతం, ఏది ఓపిక, ఏది తగ్గింపు? చచ్చిరా? పౌలు అంటాడు బాప్తిసం పొందినప్పుడే మనం చచ్చిపోయినామట. పౌలు ఏమంటాడు? ఏమయ్యా పౌలు ఏమంటాడు? బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ ఏమైపోయారంట? చచ్చిపోయారా? చావలేదా? చచ్చిపోయారుగా. చూడండి ఎక్కడ ఉంది ఈ వాక్యము? రోమ 6 అధ్యాయము 4వ వచనం చదువుకుందాం, లేక 3వ వచనం చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మన అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. పాతిపెట్టబడ్డారా? బతికే ఉన్నారా? సచ్చినోళ్ళని తిడితే లేచి తిడతారా? వాళ్ళు చెంపల మీద కొడతారా? పగ పెట్టుకుంటారా? కోపం పెట్టుకుంటారా? అసూయలు ఉంటాయా? వాళ్ళలో ఈర్ష్య ద్వేషములు ఉంటాయా?
ఏముంటాయి చెప్పండి? ఇవేవి ఉండకపోతే ఇంకేముంటాయి చెప్పండి? వారిలో ఏముంటాయి? ఏమి ఉండవు. చచ్చిపోయారు, బలహీనుడైపోయాడు. తాగుతాడా? డ్రింక్ చేస్తాడా? స్మోకింగ్ చేస్తాడా? సినిమాకి వెళ్తాడా? లోకాన్ని అనుభవిస్తాడా? లేదు, అతడు చచ్చిపోయాడు. పౌలు భక్తుడు అదే అనుభవంలో పెరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను దినదినము చనిపోవచ్చున్నాను, నేను బలహీనుడను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నా దేవుని శక్తి నాలో పరిపూర్ణమగుచున్నది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. మనం బలహీనమైతేనే దేవుని యొక్క బలాన్ని పొందుకుంటాం. ఆయన శక్తి మనలో పరిపూర్ణమగుతుంది. కాబట్టి పౌలులో ఉన్న బలహీనత ఏంటి 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 అని కొంతమంది భక్తులు ఆలోచిస్తున్నారు. కళ్ళు మబ్బైనాయని, ఇంకేదైనా పాపమా, ఇంకేదైనా శాపమా, ఇంకేదైనా త్రాగుడా, ఇంకేదైనా మోసం ఉందా పౌల్లో, ఇంకేముంది? ఏ బలహీనతలో ఆయనే బలహీనుడంట. ఆయన బలహీనత ఉన్నప్పుడు దేవుని కృప వచ్చి ఆయనని పరిపూర్ణులుగా చేసిందంట. ఆయన బలహీనుడుగా ఉన్నప్పుడు దేవుని కృప ఆయనని బలవంతునిగా చేసిందంట. మరి తాగండి, మరి ఎంజాయ్ చేయండి, లోకంలో పాపాలు చేయండి, మరి దేవుని శక్తి బలంగా వస్తుంది మీకు. మీ సొంత చిత్తాలు నెరవేర్చుకోండి, మరి మీ ఇష్టానుసారంగా జీవించండి, మరి అప్పుడు పరిపూర్ణులు అవుతారు. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని అనుకుంటున్నారు కొంతమంది. కానీ పరిశుద్ధ పౌలు ఆయన దేవుని కొరకు సమర్పించుకొని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని కొరకు జీవిస్తున్నటువంటి బలహీనతనే కానీ మరొక బలహీనత కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము దేవుని నమ్ముకున్న బిడ్డలము. దేవుని శక్తిని పొందాలంటే, పరిపూర్ణ బలం మనం పొందాలంటే, మనము కూడా మన స్వచిత్తాలు, సొంత చిత్తాలు పక్కకు పెట్టేసి, సొంత ఉద్దేశాలు పక్కకు పెట్టేసి ప్రభు చిత్తం కొరకు, ప్రభు కొరకు మనం అందరం బ్రతికినప్పుడు, ప్రభువుకు మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. మనం బలవంతులమవుతాం. ఆయన కృప ద్వారా బలవంతులమవుతాం. ఆయన మహాశక్తిని బట్టి మనం బలవంతులమవుతాం. నువ్వు ప్రార్థించినప్పుడు బలం, నువ్వు బైబిల్ చదివినప్పుడు బలవంతుడవైతావు, నువ్వు ఉపవాసం చేసినప్పుడు బలవంతుడవైతావు, నువ్వు దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు బలవంతుడవైతావు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వు వేయిచు అభివృద్ధి చెందుదురు. వాళ్ళు పచ్చగా ఉంటారు, వృద్ధాప్యమందు సారము కలిగి జీవిస్తారు. వాళ్ళు బలవంతులుగా ఉంటారు. నీతిగా బ్రతికినప్పుడు, ప్రభు కొరకు మనం బ్రతికినప్పుడు, యథార్థంగా బ్రతికినప్పుడు, ప్రభు చిత్తం నెరవేర్చినప్పుడు, మనము ఆయన కొరకు సమర్పించుకున్నప్పుడే దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటుంది, నిండుకుంటుంది. అవునా కాదా? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే అంటే ఏంటిది అనుకున్నారు? నా బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది అంటే ఏంటిది అనుకున్నారు? పౌలులో ఏ బలహీనత? రకరకాల ఆలోచనలు చేస్తున్న బైబిల్ పండితులు కూడా ఉన్నారు. ఏంటి ఈ బలహీనత, ఏంటి ఈ బలహీనత అంటే ఒకటే ఆయన బలహీనత, ఒకటే ఆయన బలహీనత. సొంత చిత్తం చేసుకోలేడు, తన ఇష్టానుసారంగా జీవించలేడు. తన యజమాను చెప్పినట్టుగా జీవిస్తాడు, యజమాను కొరకు జీవిస్తాడు, దేవుని చిత్తము నెరవేరుస్తాడు. అదే తినలేడు, త్రాగలేడు. ఆయనకు స్వతంత్రం ఉంది అన్నిటి మీద, అన్ని చేయలేడు. తినటానికి, తాగడానికి, తిరగడానికి, ఆడడానికి, ఎగరడానికి నాకు అధికారం లేదా అన్నాడు. ఉంది, కానీ అన్ని చేయదగినవి కావు. కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహం. ఎట్లా పడితే అట్లా జీవించొద్దు, ఎట్లా పడితే అట్లా బ్రతకొద్దు, మన ఇష్టానుసారంగా జీవించొద్దు. నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు, దేవుడు చెప్పిందే చేయాలి తప్ప నీ చిత్తం చేసుకోవద్దు. ఆయన నిన్ను కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కొన్నవాడు కొన్నవాని చిత్తమే నెరవేర్చాలి, కానీ మన చిత్తానుసారంగా
జీవించొద్దు. కొన్నోడు గొప్పనా, కొనబడినోడు గొప్పనా? ఎవరి చిత్తం నడవాలి చెప్పండి? యజమాని చిత్తం నెరవేర్చాలా, దాసుడు ఇష్టానుసారంగా జీవించాలా? చెప్పండి. మరి ఈరోజు యేసయ్యను నమ్ముకున్నావు, యేసయ్య తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, తన ప్రాణం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు. నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన ప్రజలవు, ఆయన స్వాస్థ్యము, నువ్వు ఆయన చెప్పినట్టు వినాలా, నీ ఇష్టానుసారంగా జీవించాలా? నాదేం లేదు, జీరో. నేను జీరో, నా యేసు ప్రభు హీరో. ఆయన చెప్పిందే నేను చేస్తా. పౌలుది అదే బలహీనత. నేను రాను, నేను లోకానుసారంగా జీవించలేను, నేను ప్రభు చిత్త ప్రకారమే జీవిస్తాను, ప్రభు ఏది చెప్తే అది చేస్తాను, ప్రభు కొరకు జీవిస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 4వ వచనం చదివి మనం ముగించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 4వ వచనం. 17:4వ వచనంలో ప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచు. తండ్రి, నువ్వు నన్ను పంపించిన ఆ పనిని నేను నెరవేర్చాను, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాను. గెచ్చమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తూ కూడా ఈ మాట పలికాడు. ఏమన్నాడు? తండ్రి, నీ చిత్తం అయితే ఈ పాత్ర తొలగించు అన్నాడు. నీ చిత్తమైతే, యేసు ప్రభువు లాంటి పరిశుద్ధుడే, పౌలు లాంటి పరిశుద్ధులే ప్రభువుకు అప్పగించుకొని ప్రభు చిత్తం నెరవేరుస్తుంటే, దైవ చిత్తం నెరవేరుస్తుంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? కాబట్టి పౌలులో ఉన్నటువంటి బలహీనత ఏదో కాదు, రోగం కాదు, నొప్పి కాదు, పాపము కాదు. ఆయన సొంత చిత్తాన్ని చేసుకోలేడు, తన కొరకు తను బతకలేడు, తను దేవుని కొరకు బ్రతకడానికే సమర్పించుకున్నాడు, దైవ చిత్తం నెరవేర్చుకోవడానికే సమర్పించుకున్నాడు. ఆయనకి ఏది ఇష్టమో, ప్రభువుకి ఏది ఇష్టమో, దేవుని చిత్తమేదో అది కనుగొని దాని కొరకు ఆయన బ్రతికాడు, మంచి పోరాటం పోరాడాడు, జీవకిరీటం సంపాదించుకున్నాడు, అనేక సంఘాలు కట్టాడు, అనేక మందికి సువార్తను ప్రకటించాడు. సేవకులందరిలో నెంబర్ 1 సేవకుడిగా ఆయన నిలబడ్డాడు. ఒకవేళ పాపం అనే బలహీనతలు ఉంటే, తాగుడనే బలహీనతలుంటే, లోక సంబంధమైన బలహీనతలుంటే, పాప సంబంధమైన ఈ శరీర సంబంధమైన బలహీనతలుంటే ఆయన ఆత్మలో ఎదిగేవాడు కాడు, 3వ ఆకాశానికి ఎక్కిపోయేవాడే కాదు, దైవ దర్శనాలు చూసేవాడే కాదు, దేవుని కొరకు సాక్షిగా మారేవాడే కాదు, శిరస్థానము చేయబడువాడే కాడు. డబ్బు లేక కాదు, ఆస్తులు లేక కాదు, అంతస్తులు లేక కాదు, గొప్ప ధనవంతుడై ఉండి ధర్మశాస్త్రం అంతా నేర్చుకొని విద్యలో యుద్ధంలో ప్రవీణుడై అన్నిట్లో ఆధిక్యత కలిగినవాడై ఉండి కూడా సచ్చిన స్థితిలో దేవుని కొరకు బ్రతికిరాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పేరు పెట్టుకున్నాను, నేను నమ్ముకున్నాను, కానీ నా సొంత చిత్తమే నెరవేర్చుకుంటున్నా, నా ఇష్టములే నెరవేర్చుకుంటున్నా, నా కొరకే నేను బ్రతుకుతున్నా. క్రీస్తు కొరకు బ్రతకడం నేర్పించు అయ్యా, నీ చిత్తం చేయడం నాకు నేర్పించు తండ్రి. నేను ఈ లోకానుసారంగా బలహీనుడిగా ఉండాలి, పాపం విషయంలో నేను బలహీనుడిగా ఉండాలి, నేను పాపం చేయలేనటువంటి బలహీనుడిగా, తాగలేని, తినలేని, తిరగలేని బలహీనుడిగా నేను ఉండాలి.
ప్రభువుకు నేను సమర్పించుకోవాలి. అప్పుడే దేవుని శక్తి పరిపూర్ణమగుతున్నది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అవుతాను. నన్ను దీవించని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, బిడ్డలందరినీ నీ చిత్తానుసారంగా నడిపించి నీ కొరకు జీవించి నీ సేవ చేసి నీ రాజ్యము కట్టి అనేక ఆత్మలు సంపాదించుకొని పరిశుద్ధ పౌల్లాగా మేము జీవించడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.